వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ విలేజ్కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో పూజ జరుగుతుందండి. మేము చెప్పాం కదా మన పాలు పొంగించాలి ఇంట్లో అని. దానికోసం మాట మా అక్క షాప్కి వెళ్ళి వస్తుంది. వచ్చా ఏంటి అది కిస్మిస్ జీడిపప్పు అవి తీసుకొచ్చిందండి. 2 ప్యాకెట్లు పాలు చక్కెర రావట్లే ఇందులోంచి. మిగిలిన సరుకులు ముందే తీసుకొచ్చిందండి. అవి కూడా చూపిస్తాను. ఇంకో ఇవన్నీ అందరూ పెట్టు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్కి. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరికి చూడండి, కిప్ చేసి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. దానం చేసి అట్టకి బొట్టు కూడా పెట్టుకున్నా. ఓ మా అక్క తిగ్గురు చూడండి, బొట్టు కూడా పెట్టుకొని వెళ్ళిపోయిందంట. స్నానం చేసి అలాగే వెళ్ళిపోయింది. ఇంకా డబ్బా లేట్ అవుతుందని మా అక్క పూజ సామాన్లు తీసుకొచ్చిందండి. ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తాను. కొబ్బరికాయలు, అరటిపండ్లు, పువ్వులు, ఊబట్టీలండి, అలాగే గాజులు 3 రకాలు తీసుకొచ్చింది. పచ్చ, ఎరుపు, పసుపు, కుంకుమ బ్యాట్, పసుపు బ్యాట్లు, కర్పూరం కూడా తీసుకొచ్చిందండి. ఇవి మాట. అలాగే 3 కోళ్ళు కూడా తీసుకొచ్చిందండి. 3 కోళ్ళు, పాల ప్యాకెట్ అవన్నీ తీసుకొచ్చింది. ఇవేమంటే ఇలా కోళ్ళు కోసి పొంగల్ పెట్టారన్నమాట. అందుకని 3 కోళ్ళు తీసుకొచ్చారు. కోళ్ళు కూడా చూపిస్తాను నేను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో మా చివరి చూడండి, కిప్ చేయొద్దు దయచేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవ్వండి కోళ్ళు. ఇవి 2 మాట. ఈ 2 కోళ్ళు అండి. ఇంకో కోడి కూడా ఉంది. అది కూడా చూపిస్తాను. కొద్దిగా వాటర్ పెట్టారు. లేట్ అవుతుంది కదా, అందుకని వాటర్ పెట్టారండి వాటికి. కోడి వచ్చేసి ఇక్కడ పడుకుందండి. అదే కర్ర కట్టేసాం, పడుకుంది. వదిలేస్తే పోతాయి కదండి, ఇలా కట్టేసామాట. ఎండ కూడా బాగుంది కదా, అందుకని. నేను వండేటప్పుడు పెడదాం కదా, మనకు కట్లు పోయి కదా కనపడదు మనిషి మీద, అందుకే చూస్తున్నాను నేను. ఇంకా కట్లు పోయి కదండి మాది. మళ్ళీ అంటే అందరూ బొట్లు పసుపు రాయేసి కుండకి బొట్లు పెట్టి పొయ్యి పెడతారు. మా అక్క అలా కాదు, పొయ్యి మీద పెట్టి వండేసాక ప్రసాదం తర్వాత పసుపు పూసి బొట్లు పెడుతుంది. అలాగే పొంగల్లో బెల్లం వేయలేదండి, చక్కెర వేసింది. మా అక్క చక్కెర వేసి ఉండేదంట. ఎప్పుడైనా దేవుడికి పెట్ట అంటే పొంగల్కి చక్కెర వేసిద్దంట. అందరూ బెల్లం వేస్తారు. అలాగే చక్కెర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. చక్కెర వేస్తారు, బెల్లం వేస్తారు. వద్దమ్మా, పగులు బ్యాంగ్స్ ఆడబెట్టు. ఆడుకోకూడదు, తప్పు. ఆడబెట్టు, ఆడ పెట్టమ్మా. ఆడుకోకూడదు. మా పాప కూడా కూర్చుందండి అక్కడ. ఇదిగోండి కుండకి ఇలా రాసేసినమాట పసుపు. ఇందులో రాసేసిందండి పసుపు. ఇదిగోండి ప్రసాదం అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరికి చూడండి, కిప్ చేయొద్దు దయచేసి. ఇదిగోండి మొత్తం అన్నీ ఇక్కడ సిద్ధం చేసుకుని ఇక్కడ పెట్టుకున్నమాట. అన్నీ తీసుకొచ్చి పెట్టింది. కొబ్బరికాయ కొట్టడానికి రాలేదని చెప్పి వెళ్ళిందండి. అది తీసుకొచ్చాక మిగిలినంత శుభ్రంగా అంటే అక్కడ పూజ కార్యక్రమం మొదలు పెట్టింది అంట. అదిగోండి మా అక్కతో వచ్చేసింది, రాయి తీసుకొచ్చింది. టెంకాయ కొట్టడానికి రాయి కావాలి కదండి, అందుకని. అదిగోండి అక్కడ పెట్టేసింది టెంకాయ కొట్టడానికి రాయ. ముందుగా పసుపు వేస్తుందండి దేవుడి పటాలకి, తర్వాత కుంకుమ వేస్తుందండి. పువ్వులు పెడుతుందండి ఇప్పుడు దేవుడికి. పువ్వులు పెడుతుంది. అవి చెట్టు నుంచి కోసుకొచ్చినాయండి. కొద్దిగా ఎండ ఎక్కువైంది కదా, వాడిపోతున్నాయి ఫ్లవర్స్. అంటే నాకు వాడలేదు, అంటే ముడుచుకుంటుంది. బాగున్నాయా? నాకు దూరం నుంచి చూసేసరికి నాకు అలా అనిపించింది అక్క. పూజా విధానం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే పూజా విధానంలో అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా, అలా మాట. అంటే నా పూజని తప్పుగా అనుకోకుండా కొద్దిగా మంచిగా దీవులు ఇవ్వండి. దేవుడా సబ్స్క్రైబర్లా అందరూ కూడా, ఆ దేవుడితో పాటు మీరు కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరికి చూడండి, కిప్ చేయొద్దు దయచేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలా బెల్ ఐకాన్ కొట్టండి. ఇదిగోండి ఫ్లవర్స్ అది పెట్టేసి మా అక్క ఇప్పుడు అరటిపండ్లు పెడుతుంది. మొత్తం ఒకేలే పెడుతున్నాం అక్క. సరేలే, మొత్తం ఒకేలే పెడుతుందండి. సరేలే. దీపం వెలిగిస్తుందండి. ఇంకా కొండక్కి ఉంది కదా దీపం. మర్చిపోయింది మా అక్క, నేను కూడా మర్చిపోయండి, సారీ. ఏంటి అక్కవి? ఆకులు మా ప్రసాదం పెడుతుంది. చెట్టు నాకు అందదు కదా, కర్ర పెట్టి కొడుతుంటే పోయి పండిపోయిన ఆకులు రావుతాయి. సరేలే. ఏం ఆకులు అవి? అదే మేడి చెట్లు ఎర్రకుంటాయి కాయలు. మేడాకులు ఉంటాయండి. ప్రసాదం పెడుతుంది. నేను బయట ఇక్కడ ఇల్లు చూపించకండి, తెర అవతల నుంచి తీస్తున్నాను. మా పాప ఆట ఆడుతుందండి టెంపుల్. ఇక్కడ ఉండమంటే ఉండకోకుండా. ఇంకోండి ప్రసాదం అయితే ఎట్లా పెట్టింది. సరే అక్కడ పెట్టు. అలా నైవేద్యంగా పెడుతుందండి. అలాగే 3 ఆకుల్లో పెడుతుంది. అలాగే మేము
ఒకే తల్లికి కాదండి, ఒకటే దేవతకి కాదండి, 3 కోళ్ళు సపరేట్గా 3 దేవతలు అన్నమాట. అయితే ముగ్గురు అక్కడ వేరు పట్టడం కుదరదు కదండి, ఇది గుడి కాదు కదా, ఇల్లు కదా, అందుకని ముగ్గురికి ఇంట్లోనే మేము దండం పెట్టుకొని పెట్టేస్తాం అన్నమాట. ఇంట్లోనే కోసుకుంటాను అని అందంట మా అక్క. మొక్కు తీసుకుంటానని మొక్కుకున్నాను. సరేలే, ముగ్గురు దేవతలు అని చెప్పని దండం పెట్టుకున్నాడండి. మా అక్క ఇంట్లోనే కోసుకుంటానమ్మా అని, అందుకని ఇంట్లో పెట్టుకుంటుంది అన్నమాట. అలా అయితే ప్రసాదం అయితే పెట్టేసింది. సారీ అండి, ఎవరికైనా తప్పుగా అనిపిస్తే, అంటే ఇలా కాదు పూజ అని ఎవరికైనా అనిపిస్తే కామెంట్ పెట్టండి దయచేసి, ఏమనుకోను. ఎందుకంటే మా అమ్మ అడిగా నేను ఒకవేళ తక్కమికలు పడి చేస్తున్నానేమో, ఆ తల్లి అయితే నేను జీవితంలో నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ విధానం కాదమ్మా ఈ విధానం అని చెప్పినా నేనైతే మనస్ఫూర్తిగా మంచిగా తీసుకుంటాను. ఏమైనా మిస్ అయ్యి ఉంటే కొంచెం చెప్పండి ప్లీజ్. అంటే మా అమ్మకు చెప్పాము, మా అమ్మకు చూసింది. సరే అమ్మ పెట్టండి, మీరు మీ ఉన్నంతలో పెట్టుకున్నారు కదా, సరే పెట్టండి అని చెప్పింది మా అమ్మ. అందుకని మనం అడుగుతున్నాం, ఒకవేళ మీకు ఏమైనా అనిపిస్తే, పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇలా కాదు అలా అని, నేను అనిపిస్తే చెప్పండి, మేమేమో అనుకోము. కామెంట్లో తెలియజేయండి, కామెంట్ బాక్స్ ఉంది కదా దాని ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో చివరికి చూడండి, క్లిక్ చేసి దయచేసి వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు గాజులు ఉన్నాయి కండి, 3 రంగులు గాజులు అయి పెడుతుంది, ఎరుపు పసుపు పచ్చ గాజులు అన్నమాట. నేను దూరం ఎరుపు పసుపు పచ్చ పెట్టిన మాత్రం 3 రంగులు మాత్రం మా అమ్మాయి చెప్పిందండి. ఇప్పుడు ఊదిగడ్డ వెలిగిస్తుందండి మా అక్క పూజలో ఉంటుంది, నేను వీడియో తీస్తూ ఉంటానండి. మా అక్క మొత్తం ఉదిగట్ట వెలిగించేసి ఇచ్చేస్తుందన్నమాట. అటుపండు గుచ్చేసి అక్క, ఇటు సైడ్గా అటు సైడ్గా గుచ్చలేకపోతే కింద దిగుతాయేమో, ఆగట్లయితే అటుపండు గుచ్చేసి ఒక అటుపండు తీసి అడ్డంగా పెట్టి దానికేసి గుచ్చు, కింద ఆగట్లేదు కదండి అవి. అందుకని నేనంటే చెప్పాను మా అక్కకి, అటుపండు తీసుకొని పెట్టక్క అని, ఎందుకంటే పడిపోతాయి కదండి. అందుకని మా అక్కడ అది లేదండి, ఊదిగట్లు పెడతారు కదా అలాంటిది ఏం లేదు మాట. అందుకని ఇలాగా మాకు ఉన్నంతలో చేసుకుంటున్నామండి పూజ, ఏమనుకోవద్దు. అక్కడే ఉన్నాయి, మా అక్క వెళ్తుందండి కోళ్ళు కోసం, అది నేను చూపిస్తాను. ఇప్పుడు మా పాప దండం పెట్టుకుంటుందండి, ఇప్పుడు వచ్చింది దాకా ఆట ఆడుతూ. సరే అండి, ఇగోండి ఇక్కడ కొబ్బరికాయలు చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే కొబ్బరికాయలకి పసుపు పూసి, ఇగోండి ఈ కొబ్బరికాయలు కదండి ఇలాగే పెట్టి కొట్టేస్తుంది మా అక్క. మా అక్కకి మా అమ్మకి చాలా తేడా ఉంటుందండి. మా అమ్మ అయితే కాయలు కడిగిన కాదండి, కాదేంటంటే పసుపు రాసి, నిండుగా పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టిద్దండి కాయకి. అలా పెట్టి కొట్టడం అంటే మా అమ్మకి చాలా ఇష్టం. అంటే మా అమ్మ అలాగే కొట్టిద్ది, పూజ ఎప్పుడు చేసిన మా అమ్మ అలా కొట్టిద్ది. మా అక్క మాత్రం అలాగే కొట్టిద్ది, అంటే మన గుడికి వెళ్ళినప్పుడు కొడతాం కదా టెంపుల్కి, అలా కొట్టింది మాట. మా అమ్మ అయితే ఇంటికాడ పూజ చేస్తాం అయితే అలా కొట్టిద్ది కాయలు. ఇంట్లోనే డిఫరెంట్గా ఉంటుందండి, మా అక్క ఒకలాగా మా అమ్మ ఒకలాగా. మా అమ్మది చాలా బాగుంటుందండి, కాయ అంటే కాయ చూడటం కూడా బాగుంటుంది, అంత నిండుగా అనిపిస్తుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి, వీడియో చివరకు చూడండి, క్లిప్ చేసి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. పసుపు కలిపిందండి, కాళ్ళు కడుగుతాం మేము, ఇలా అయితే కాలు కడుగుతాం, అలాగే ఇలా తల కూడా కడుగుతాం. గుడికాడ అయితే కోడి మొత్తానికి కడిగేస్తారండి, అంటే ఇట్లా పోస్తా తాను చేపిస్తారు అనమాట. వదిలేస్తే పారిపోద్దా, సరే గట్టిగా పట్టుకోయా, పొడిచిద్దామని భయపడుతున్నావా, ఏం పడవద్దు, భయపడద్దు సరేనా. పూజ కార్యక్రమం అయిపోయేదా కొద్దిగా పట్టుకో సరేనా. ఇప్పుడు కోడికి పసుపు రాస్తుందండి, కాళ్ళు కడిగేసాం కదా, ఇప్పుడు కాళ్ళకి పసుపు రాసేస్తుంది. అట్లాగే తలకు కూడా అండి పసుపు రాసేద్ది, వాళ్ళ పసుపు మొహానికి, తలకి, జుట్టుకి మొత్తం పసుపు రాసేయాలి. అది రాసేసాక కుంకుమ పొట్టు పెట్టాలండి నుదుటిన, అంటే కోడికి అక్కడ పెడుతుందండి మా అక్క, అలా పెడతాం మేమైతే. అలాగే 3 కోళ్ళకు అలాగే చేసేస్తామండి మేము. కోళ్ళు కూడా ఇక్కడ మేత పెడతాం అన్నమాట, అవి 3 సార్లు తినాలండి. నాకే తెలీదు, మా అమ్మ అయితే ఇలా చెప్పింది, అందుకని చెప్తున్నాను, ఏం అనుకోవద్దు. తెలియదు నాకు, చెప్తున్నాయండి తెలిసినంత వరకు. అవి ఇప్పుడు మా అక్క పసుపు బియ్యం కలిపిని ఒక కోడి కాడ పెట్టిందండి, ఏం చేస్తాయో చూద్దాం. నాటుకోళ్ళు అయితే తింటాయంట కానీ పారం కోళ్ళు అయితే తినవంట. అదిగోండి అలా పెడతాం దండం పెట్టుకొని, అలా పెట్టాక అవి తింటే చూస్తాం. తినకపోతే 3 సార్లు ఇలా అంటారండి తల కిందకి. మా అక్క అయితే అనట్లేదు, ఇంకా అలా పైకి లేపు కూడా పోసింది, ఆయన తినట్లేదండి. దాన్ని వదిలేసి మొత్తానికి అయితే మేము పుట్టుకోకుండా ఇందాక దాకా ముట్టుకోవట్లేదండి, ఇంకా ముట్టుకోవట్లేదు. ఇంకా తీసేసి అలాగే 3 కోళ్ళకి అలాగే చేస్తామండి. తర్వాత టెంకాయ కొడతాం. ఇప్పుడు దండం పెట్టుకుంటుందండి మా అక్క. అదిగోండి మా పాప కూడా వచ్చింది. చింతలి కూర్చో, నువ్వు కూడా నిలబడ్డవే, అక్కడ ఇటు సైడ్ కూర్చో, అమ్మోళ్ళు కూర్చుంటారా, కూర్చో అక్కడ కూర్చో. ఇప్పుడు
ఇదిగోండి ఇలా పూజ పెట్టుకున్నమాట. తర్వాత మా అక్క మా పాప దండం పెట్టుకుంటుంది. మా అక్క అయితే నిమగ్నం అయిపోయిందండి పూజలో. ఈ పూజ మా పాప కోసం అండి. ఇది మా పాప కోసం పూజ మాట. చింతలా చేయకూడదు, తప్పు. ఇప్పుడు కొబ్బరికాయ కొడుతుందండి మా అక్క. టెంకాయ కొట్టేస్తుంది, అలా పోసేస్తుందండి. కాయ కొట్టాక వాళ్ళ తీర్థం కింద పోస్తారు కానీ అలా పోసేస్తుంది. కాయ అటు ఒక చిప్ప ఇటు ఒక చిప్ప పెడతారు కదండి, అట్లాగా పెడుతుంది. అటు సైడ్ పెట్టు, మాకు అక్కడే పెట్టు. అదే ప్లేస్ సరిపోవట్లేదమ్మా. అక్కడ టెంకాయలు ఇటు సైడ్ తీసి ఇటు పెట్టు. అప్పుడు రెండో కాడ పెట్టు మాకు అక్క. సరే, తీర్థం కోసం అని గ్లాస్ తీసుకొచ్చిందండి మా పాప. తీర్థం కూడా ఉండాలి కదా, అందుకనే తీసుకొచ్చింది. మా అక్క చెప్పింది, తీసుకొచ్చింది అనమాట. చింతలి, నువ్వు ఒక కాయ తీసుకొని దండం పెట్టుకో అమ్మ, అమ్మ కొట్టిద్ది. సరేనా? దండం పెట్టుకో, కాయ తీసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకో. ఇట్లాగైతే మా పాపే దండం పెట్టుకుంటుందని నేను చెప్పాను, కాయ తీసుకొని దండం పెట్టుకోమని పెట్టుకుంటుంది. నాకు వాయిస్ కొంచెం స్లో అవుతుందండి, ఎందుకంటే నాకు కొంచెం నీరసంగా ఉంది, అందుకని వాయిస్ స్లో అవుతుంది. అలాగేం కాదు, ఇంకొని అలా కొట్టేసింది. అక్క పాప చేతులు కాయ తీసుకొని కొట్టక్క. సరే, నువ్వు కొట్టలేవమ్మా టెంకాయ, నువ్వు కొట్టలేవు, సరేనా? మా పాప చేత కొట్టేసిందండి. అంటే మా అక్క కొడుతుంది, మా పాప అలా కొనిచ్చింది అనమాట. మా పాప కొడతా ఉంటుంది వద్దని, అలాగా అలా తీర్థంగా పడుతుందండి. అక్కడ పోసి అభిషేకం చేయించి మరి ఇక్కడ తీర్థంగా పడుతుంది కొన్ని. అలా వచ్చిందండి కాయ. చాలా బాగా పగులుతున్నాయండి కాయలు. మొత్తానికి అయితే కొబ్బరికాయలు అయిపోయినాయండి, కొట్టేశారు. ఇవ్వండి, ఇట్లాగైతే ఒక కాయ అయితే మంచిగా పగలలేదండి. మరి నాగమ్మ అంటుంది మాకైతే అలాగా పగిలితే, మరి నాకైతే తెలీదు. మళ్ళీ పసుపు వేస్తానండి, కుంకుమ బొట్టు పెడతాను పాపగా, నాకు కూడా పాప కూడా అందరికి. అక్కడ విగ్రహం కాడ తీసుకొచ్చి కింద పూలు వేసింది కదండి, అందుకనే మా పాప బొట్టు పెడుతుంది. నాకేం కనబట్టలేదండి వీడియోలో, నేను పైనుండి తీస్తున్నాను కదా వీడియో, సరిగ్గా కనబట్టలేదు అనమాట. మంచిగా ఇప్పుడు కోళ్ళని అయితే కోస్తారండి. ఆ వీడియో అయితే నేను చూపించలేదు, ఎందుకంటే చూపించకూడదు కాబట్టి, వ్యతిరేకం మన యూట్యూబ్లో రాదు కాబట్టి అది కోళ్ళు మాట. ఇప్పుడు కొయ్యటానికి వెళ్తున్నారు. సరే వెళ్ళండి అక్క. మా పాప కూడా పట్టుకుందండి, నేను బాగా చూపించట్లేదు. ఇప్పుడు లోన అంటే దేవుడి గృహం చూపిస్తానండి ఒకసారి. టెంకాయ ఒకటి పగిలిందని చెప్పా కదా అన్నమాట. ఇదిగోండి, ఈ కాయ ఇట్లా పగిలింది, ఇట్లా పగిలిందని నాగమ్మ అంటుందండి మా అక్క. నాగమ్మ పడగొచ్చింది కదా అంటుంది, ఇలా పగిలితే నాగమ్మ పడగొచ్చిందని చెప్పి అంటుంది. మరి అవునో కాదు తెలీదు, ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే ఇది నాగమ్మ పడగ అనుకుంటే ఒకవేళ కామెంట్ చేయండి, దయచేసి ప్లీజ్ కామెంట్ చేయండి, అవునో కాదో. ఇదిగోండి ఇట్లాగా ఇంకా కోళ్ళ కోసం పూజ అయిపోయినట్టేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్ సేవన్ విలేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. పూజ అయిపోయిందండి, మా అక్క ఇల్లు కోళ్ళు కోస్తున్నారు అనమాట. నేనైతే ఇక్కడ అనమాట పూజ కాడ కనబడుతుందండి. సారీ అలా ఇక్కడ వెయిట్ చేస్తారన్నమాట, అక్కలు వస్తారేమో అని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్ సేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. నేను కుంకుమ పెట్టుకున్నానండి, పెట్టుకుంటే ఏమైందంటే చెమట కారుతుంది, బాగా ఉక్కిపోతుందండి. చెమట కారేటప్పుడు ఇలా పోయింది, పోవడం వల్ల బొట్టలేదు మాట. నేను ఉందేమనుకున్నా, వీడియో చేస్తే తెలిసిందా బొట్టలేదని. బాగా ఉక్కిపోతుందండి, బాగా ఎండ ఎక్కువ ఉంటుంది కదా, పొద్దున ఎక్కువ అయిపోతుందండి ఎండ బాగా. పలు చోట్ల వర్షాలు కూడా కురిసినాయి అంటున్నారు. ఇక్కడైతే మొన్నసారి జల్లి పడింది, నిన్నసారి సన్న జల్లి పడి ఆగిపోయిందండి. బాగా ఎండ అయితే కాస్తుంది. ఎండ కాసిన ఇబ్బంది, వర్షం వచ్చిన ఇబ్బంది అండి. అలాగే చలి కూడా ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే వాన వచ్చిన అనుకోండి రైతులకి ఇబ్బంది. మళ్ళాంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదండి, రైతులకి కూలోళ్ళకి చాలా ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళ పంటలు మొత్తానికి పోతాయి కదండి. అందువల్ల ఇతను ఎండ కొట్టిన ఇబ్బంది, తన వర్షం ఎక్కువ వచ్చిన ఇబ్బంది. లిమిట్లో ఉండాలి, అది మన సాధ్యం అవుతుందండి, సాధ్యం కాదు. ఎందుకంటే ఆ ప్రకృతి వల్ల ఉంటుంది, దేవుడి ఉంటుంది, మనలో ఏముంటుంది అది మనం చూసుకొని చేసుకోవడం తప్ప, అంతే కదండి. నాకు తెలిసింది ఏదో చిన్నగా చెప్తున్నాను, మరి మీకైతే మరి ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చూసినంత వరకు చాలా వరకు వర్షాల వల్ల బాగా, అంటే ఎండ వల్ల మనం మనుషులకు దెబ్బతింటాం, కానీ మనుషులు కన్నా ప్రాణంగా పోసి పెంచుకునేది అంటే మనం ఉండాలంటే ముందు తిండి ఉండాలి కదండి. తిండి ఉంటేనే మనకి మనం ప్రాణం నిలబడినా ఏం చేసినా సరే. దాని వర్షం కూడడం వల్ల ప్రజలంతా నష్టపోతున్నారండి, రైతులు ముఖ్యంగా రైతులు. సరే, రైతులు ముఖ్యంగా నష్టపోతారండి వర్షానికి. ఇప్పుడు మన ఎండ వస్తుందని బాబాయ్ ఎండ 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 అని చెప్పి అంటున్నాం,
అదే వర్షం ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురిసి పోతే ఊళ్ళో కొట్టుకుపోతున్నాయండి. అవి ఒక్కసారిగా కుండపోట కూరంగా ఇప్పుడు ఎండ వస్తుంది, వర్షం కావాలి చెప్పని కోరుకుంటా కూర్చుంటాం. ఒక్కసారిగా కుండపోట వర్షం రాగానే ఊళ్ళు కొట్టుకుపోతాయి, పొలాలు కొట్టుకుపోతాయి. చేతి కాకంటే అంటే నోటి దాకా వచ్చింది దక్కోకుండా పోద్ది అంటారు చూడండి. అది రావట్లే నాకు, అలా అవుతుంది. మొత్తం కొట్టుకుపోతూ ఉంటాయండి ఇల్లు పొలాలు మొత్తం. అంటే వాళ్ళ జీవనోపాధి మొత్తం వాళ్ళ ప్రాణం పెట్టుకుని మరి కాపాడుకుంటూ వస్తారండి పంట పొలాన్ని ఒక బిడ్డలాగా. 9 మాసాలు ఒక తల్లి ఎలా మోసిద్దో అలాగే ఒక రైతు 9 మాసాలుగా దాన్ని మోస అంటే అది ఎన్ని నెలలు అవుతుందో పంట అన్ని నెలలో కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తూ ఉంటాడండి. దానికి పురుగుల ముందు కానీ ఏదైనా సరే అలాంటి దానికి మనకి ఎండ ఒక్కపోతుందని చెప్పిన వర్షదేవుని కోరుకుంటే ఆ వర్షం మామూలుగా రాదు, ఒక్కసారిగా వచ్చి అది భూకంపం లాగా పంట అంతా నాశనం అయిపోద్ది. ఎవరి బాధ వాళ్ళదే కదండి. అంటే రైతుల కోసం చూస్తే ఇటు మనం అంటారు కానీ రైతులు అంతా నష్టపోతారు. ఎవరి జీవనోపాధి వాళ్ళండి. ఎండ వస్తే బాగుండని కొంతమందికి వర్షం రావాలని కొంతమందికి ఏది ఒకరికి నిరకగా ఉండదండి కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవని లేజీ. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరికి చూడండి, కిప్ చేసి దయచేసి. నాకేమనిపిస్తుంది అన్నది మాత్రం నేను చెప్పాను, ఎవరిని ఉద్దేశించేం కాదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే కామెంట్ చేయండి. అంటే నాకు తెలిసిన వరకు నింపురా చూస్తున్నంత వరకు నేను చెప్తానమాట. ఎందుకంటే టీవీలో కూడా చూస్తుంటాం, సినిమాలో కూడా చూస్తుంటాం, మన బయట కూడా జరుగుతూనే ఉంది కండి. బయట ఎక్కువగా జరిగేది మనం చూస్తూనే ఉంటాం కదా. ఇలా వార్తలు వస్తూ ఉంటాయి ఎక్కువగా, ఇలా జరిగిందని ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకుంటారు, పక్కింటి వాళ్ళు ఇలా జరిగింది వర్షం రావడం వల్ల ఇలా అయిపోయి, ఎండ రావడం వల్ల ఇలా అవుతుంది, వడదబ్బలు అయితే తగులుతున్నాయి అని, చలి వల్ల అలా అవుతుంది అని. అందుకని మాట నేను ఇలా చెప్పాలనుకున్నా. ఎండకి నాకు ఇబ్బంది అనిపించి వర్షం వస్తే బాగుందని చెప్పి నేను కోరుకుంటున్నా. తర్వాత వర్షం మామూలుగా కదా ఒక్కదారి కొట్టుకుపోతే పోసింది, అది ఎవరికి ఇబ్బంది? రైతులకే కదా. అలా ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇబ్బంది, ఇల్లు కొట్టుకుపోతూ ఉంటాయండి, చాలా నష్టపోతారు. అందుకని నాకు అనిపించింది ఒకసారిగా, అబ్బా వర్షం కురితే బాగుంది, అక్షణ బామ్మో వాళ్ళకి నార్మల్ కొత్త బాగుంది వర్షం అని అనిపిస్తుంది. అందుకని చెప్తున్నమాట, నాకు ఏమనిపిస్తుంది అన్నది చెప్పాను. సారీ, ఏమనుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏమైనా లేచి ప్రోత్సహించండి. వీడియో చివరి వరకు చూడండి, కిప్ చేయొద్దు దయచేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్. 3 కోళ్ళు కలిపితే ఎంత వచ్చిందండి కూర, కరెంట్ కట్ చేసిన మాంసం ఎంత వచ్చింది. 2 కోడిగుడ్లు కూడా ఉన్నాయండి ఇందులో. అవి పెంకుగుడ్డు కూడా ఉంది. మొత్తం 3 గుడ్లు అండి, పెంకుగుడ్లు. 3 కోళ్ళకి 3 వచ్చినాయి కాబట్టి ఇందులో ఒకటే ఉంది, 2 పక్కన పెట్టారండి. ఇవి అయితే ఇంకా గుడ్లు ఉన్నాయన్నమాట. గుడ్లు అలాగే గుడ్ల సేరులు ఇంకా ఉంటాయి కదండి. ఇది గుడ్ల సేరు, ఇవేం గుడ్లు అండి, ఎన్ని కేజీలు ఉంటుందో తెలీదు. ఇదండి మొత్తం కూర అయితే 3 కోళ్ళు కలిపి. ఏం చేస్తారు ఇంకా చూడాలి. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏమైనా లేచి ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరికి చూడాలి, బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి గాలి దుమారు లేపుతుందండి. వానుకో ఏంటో మరి తెలీదు. నేను ఇందాకే చెప్పాను, మన అమ్మనే గాలి దుమ్ము వస్తుందండి బాగా. మామూలుగా గాలి దుమ్ములు అంది మా అమ్మని అడిగితే, బీభత్సంగా వస్తుందండి గాలి దుమ్ము. ఇదిగోండి ఇట్లా గాలి దుమ్ముకి పట్ట కూడా చినిగిపోయింది. మాకైతే కొద్దిగా చినిగి ఉండేది, ఇప్పుడు మొత్తం చినిగిందండి, పెద్దగా అయిపోయింది. ఎక్కడ తుట్లు అయిపోతుంది. అదండి అలాగా ఒక బుడగా ఆకారం వచ్చింది చూడండి, చక్కగా టంగ్ వాళ్ళ గాలికి అండి అలా తిరిగిపోతుంది. మా పాప ఏమో బయట ఆట ఆడుతుందండి, ఇది గాలి దుమ్ములు వద్దనే కొద్దికి. మా తమ్ముడైతే పైకి ఎక్కి పట్ట ఊరుకోకుండా కడుపులాడమాట, పట్ట ఊరిపోతుంది. ఫోన్ మీద వర్షం పడుతుందండి, సన్న తిరిగి పడతాయి. నేను పైకి వస్తుంది జరగనే చింతలే మంచిగా. ఏంటో మొహాకి ఎలా పూసుకున్నారు వాళ్ళు, చక్కగా చెప్తున్నారు మట్టి పూసుకున్నారని చెప్పని. అగోండి మా తమ్ముడు ఎక్కి కడతాడు మాట, పట్ట మొత్తం చినిగిపోయి మొత్తానికి ఎక్కడెక్కడ పోతుందండి. అదేదో శుభ్రంగా కడుతున్నాడు, గట్టిగా కడతాడు ఓడుకోకుండా. మా పాప అయితే హడావిడి చిన్న చేయట్లేదండి. ఇదైతే పొయ్యి మీద కాల్ చేస్తుంది. ఏం కాలుతున్నావు బుజ్జ? ముక్కలా? ఏ ముక్కలు అవి? మాంసం ముక్కలు. ఏం ముక్కలు ఉంటాయి? మాంసం ముక్కలు అంటండి. ఇంత చికెన్ ఉందా? తోళ్ళా ఏంటి? కాదు, మాంసం ముక్కలు అంటండి. అలాగా జల్లుడు ఉందిగా, జల్లుడు పెట్టేసి కాల్ చేస్తుందన్నమాట. హాయ్ చెప్పు బతికి. నేను చెప్పాను కదండి, ఇంట్లో అందరూ నార్మల్గా ఉన్నారు, నేను ఒక్కదానే రెడీ అయ్యాని. బాగా మాడిపోయి అనుకుంటా బుజ్జా? కొడకలేదా? పైన మసరంగా అంటుకున్నాను. బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇగోండి ముక్కలు కాల్చినాయి మాట. బాగున్నాయా? బాగున్నాయంటండి, మా చెల్లి తినేస్తుంది. పాపేది ఆడుకుంటారా? వద్దండి అది, మా పాప వద్దంటండి. అది అక్కడ ఆడుకుంటున్నారు. మా తమ్ముడికి పైనుంచి క్యాచ్ చేస్తుందంట. క్యాచ్ ఇస్రేల్ అంటున్నాడండి. ఏ తప్పు, ఇస్రేకూడదు. ఇవ్వలేదండి, ఎందుకంటే క్యాచ్ ఇసిరేమన్నాడు, ఇసిరేకూడదని ఆఫ్ చేసాం. ఇంక వీళ్ళ కుర్చీ పట్టుకొని బాబాయ్ అని పరిగెడుతున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏమైనా లేచి ప్లీజ్ ప్రోత్సహించండి. బాగా కాలి ఈ మాట, చక్కగా తింటుంది. వాళ్ళేం వద్దన్నారు, మా చెల్లి ఇంకా తినేస్తుంది. వాళ్ళు గోళ ఉన్నారండి, నేను ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటూ.
మా అక్క చికెన్ ఏం చేసిందన్నమాట. అంటే కోడి తోళ్ళు ఉంటాయండి, గుడ్ల సేర్లు గుడ్లు ఉంటాయి కదా, అవి ఏం చేసింది. నేను డ్రెస్ కూడా చేంజ్ చేసానండి. ఇంకా డ్రెస్ ఇంకా అయిపోయింది కానీ కూర్చొని డ్రెస్ చేంజ్ చేశాను. ఇదిగోండి అవి వచ్చేసి ఏంటియో కనపడుతున్నాయండి. గుడ్ల సేర్లు గుడ్లు ఉన్నాయి కదండి, అవి మాట చూడండి చక్కగా కనపడుతున్నాయి. మా అక్కలు పనిలో ఉన్నారండి. అంటే వాగిస్తున్నారు, దాన్ని కూర ఉండడానికి ఏం కావాలని చూసుకున్నారు. నేను వచ్చి ఫ్రెండ్ కాబట్టి చూసుకున్నామాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్ సేవ్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి, వీడియో చూడండి, లైక్ కొట్టండి, వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము నూనె పోసేసామండి, అది కొంచెం నురగొచ్చింది. అది కాగి అక్కడ వచ్చేసింది. అదిగోండి ఎలా బుసబుస అంటుందో. ఇద్దరు కాలేస్తుందండి బాగా. అలాగే బయట మొబ్బట్టు ఉంది, అందుకే చీకటిగా కనబడుతుంది. ఏమనుకోండి, ఏమనుకోకండి ప్లీజ్, ఏమనుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నూనె ఏంటి ఇట్లా ఉందనుకుంటున్నారండి. ఇందాక ఫ్రై చేసి ముక్కలు చూసారు కదా, అందులో నూనె మాకు ఎక్కువ పోయేసిందంటే నూనె ఎక్కువ ఉండిపోయింది. ఆ నూనె వేస్ట్ చేయడం ఎందుకు, ఇది కోడి మాసం కూరగా అని చెప్పి నేనైతే ఇందులో పోయేసాను. మీరైతే తప్పు అనుకో, అది కాస్త అవుతుంది. అంటే ఉల్లిపాయలు ఉన్నాయి. అమ్మని అడిగాను అట్లా పోయొచ్చామా అంటే పోయొచ్చాము, అందుకే పోసాను. ఇగోండి అక్కడ ఉల్లిపాయలు వేగుతూ ఉంటే మా అక్క ఇక్కడ నీళ్ళ క్యాన్ ఇంకో క్యాన్కి ఏంటి దాకా అది ఏమంటే గోను బస్తా కుట్టేస్తుందండి. ఇగోండి ఇది తెల్ల క్యాన్ అండి. ఇంకోండి ట్యాప్ కూడా ఉంది దీనికి, దానికి ట్యాప్ లేదు, దీనికి ట్యాప్ ఉంది. ట్యాప్ వరకు కవర్ చేసేసి మిగిలినంత బెండకాయ, దొండకాయ, దోసకాయ వేసేసింది. 3 కలిపేసేసింది, అందులో కలిపేస్తుంది. ఇప్పుడు పోయింది చూడండి మురుగా. అక్క ఇప్పుడు మంచిగా ఉంది కదా, ఇందాకంతా అసలు ఉల్లిగడ్డలు ఏగాయో ఏకలేదు కూడా కనపడట్లేదండి, అంత నొరగొచ్చేసింది ఆ నూనె పోయడం వల్ల. అంటే మనం ఏం పిన్ నూనె ఉందని చెప్పి పోసాం కదా, దానికంటే పొంగొచ్చింది. అదండి అంతా గాలి వాన అంటే చినుకులు తుఫాన్ అంటారు కదండి. 4 చినుకులు వస్తున్నాయి ఆగిపోతుంది, 4 చినుకులు వస్తున్నాయి ఆగిపోతుంది. గాలి మాత్రం బీభత్సంగా అవుతుందండి. 10 రాక ఊడిపడిద్దని భయం కూడా వేసింది. అంత పోయికింది అక్క, మంట ఆడిపోతుంది చూడు, అంతా గాలి అవుతుంది. అంతా ఎట్లా ఉందండి, అడవుడి పని లాగా పనిలో మాత్రం పరిగెట్టినట్టుగా ఉందండి. అంత తొందరగా అవుతుంది పని మాత్రం. ఇవ్వండి చూడండి, మబ్బు అట్టడం వల్ల బయట కొంచెం వెళ్తూ ఉండడం వల్ల లోపల మాత్రం మాకైతే చీకటి కమ్ముకుంది. అసలు కెమెరాకి ముఖమే సరి కనిపించట్లేదు, అంత చీకటి కమ్మేసింది. టైం కూడా అటు ఇటు అన్నట్టుగా ఉందండి. అటు ఇటు అనుకుంటామండి, అంటే ఒకటి ఇలా అవుతా ఉంది. అయినా సరే మబ్బు చూడు బయట ఎలా ఉందో. వెళ్తురు బయట బాగానే కనబడుతుంది అక్క, ఇక్కడ నుంచి చూస్తుంటే నువ్వు పొయ్యే చీకటిగా కనబడుతున్నారు. ఉప్పేస్తున్నావు అక్క? ఇప్పుడైతే ఉప్పేస్తుంది అంటండి మా అక్క. చెప్పాను అంత కంగారు పని అవుతుందని ఇప్పుడు ఉప్పేసేదాన్ని. ఫస్ట్ ఉడకడానికి వేస్తాను ఉప్పు, నేను మాసం వస్తుంది మళ్ళీ నేను తర్వాత వేసుకుంటాను. అంటే 2 సార్లు వేస్తావు? నా వంట ఎట్టగా ఉంటుంది. నేనైతే ముందు ఉల్లిగడ్డ ఏసరికి అయితే ఉప్పు వేస్తాను, తర్వాత వేరేగా ఏదైనా కూరగాయలు వేసినా మాసం వేసిన తర్వాత మళ్ళీ ఎట్లా సరిపోతుంది. ఒకేసారి వేయొచ్చుగా, ఎందుకు 2 సార్లు? ఒక్కసారి వేస్తే కష్టం అక్క, నువ్వు చెప్పలేదు, మర్చిపోయావు. కూర తప్పుకోకుండా మూత వేసేస్తుందండి మా అక్క, అలాగే ఉడికిపోతాయి. అవుతుందో నా పని. ఉప్పు వేసేసి అలాగే ఉంచేసి కూర అయిపోయింది అంటదేమో మా అక్క, ఇంకా తినేయండి అని. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పళ్ళెం పడిపోయింది కదండి, ఆ పళ్ళెని కడుగుతుంది మా అక్క. పక్కన నీరైతే పెట్టుకుంది. నేను ఎప్పుడు వంట చేసేప్పుడు నీళ్ళు మాత్రం పెట్టుకుంటాను. నేను ఇంటిగా అంటే ఎప్పుడు నాకు ఇట్లా పళ్ళు జరుగుతూనే ఉంటాయి. అందుకే నేను జాగ్రత్త. ప్రతి ఆడవాళ్ళకి అంతే లేక కూర ఉండాలంటే అంత గందరగోళంగా ఉంటుంది పనులు చేసుకోవాలంటే ఇంట్లో. ఇదిగోండి అక్కడ ఆ కూర అలా ఉండగా ఇక్కడికి వచ్చేసాను మళ్ళీ నేను. మా అక్క క్యాన్ కుట్టడం అయిపోయిందండి. ఇలా అయితే క్యాన్ నేను చెప్పాను కదండి, తెల్ల క్యాను ట్యాప్ ఉంటుంది దీనికని. అక్కడ ట్యాప్ ఏది? ఇదిగోండి ట్యాప్కి అయితే ఇట్లా ఉంచేసింది మా అక్క. ట్యాప్కి ఇలా పూడిపేసింది అనమాట, మిగిలినంతా పూడిపేసింది. దీనికి మాత్రానికి ప్లేస్ వదిలేసింది. దీనికి మూత కూడా ఉందండి దీనికి క్యాన్కి. అక్క మాకు నీళ్ళు సరిపోట్లే ఎండకి. కాదమ్మా, అది కిందకి వంచుకుంటున్నాం కదా, నీళ్ళు మొత్తం బాగుపోతున్నారు. ఇది అనుకో నీళ్ళు కూడా ఆదా అవుతాయి కదా. నీళ్ళు మా ఇంట్లో కొంచెం వేస్ట్ అవుతుందండి. ఆ క్యాన్ మంచిగా తాగే నీళ్ళే, కానీ ఆ క్యాన్ వంపుకొని పోసుకోవాలి. వంపుకొని పోసుకునేటప్పుడు చెయ్యి బరువు ఎక్కువైపోయి జారిపోయి ఇలా బాగా పోతున్నాయి నీళ్ళు. అందుకనే ఈ ట్యాప్ ఉన్న క్యాన్ కొనుక్కొచ్చారు. ఈ ట్యాప్ ఉన్న క్యాన్ తీసుకొచ్చారు. ఇందులో అయితే ఆ ట్యాప్ ద్వారా వాటర్ అయితే తీసుకోవచ్చు కదా, దీన్ని కుర్చీ మీద పెట్టేసి. అందుకని చికెన్ అయ్యండి కూరగాయలు ఇప్పుడు చెప్తున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే అందులో వేసేసింది అక్క బెండకాయలతో. మళ్ళీనా నేను ఇంత చెప్పాక దీని సరిపడి తింటే సరిపడుతుంది అక్క. ఉల్లిపాయలు ఓకే, బెండకాయలు దొండకాయలు అవి ఏగుంటాయా? లైట్గా మగ్గిన మళ్ళీ ఉప్పు వేస్తుందండి. ఇది మాంసానికి సరిపడా, అంటే పూర్తి కూరకు సరిపడాయండి. ఇప్పుడైతే అక్క చింతపండు పోస్తావు ఎందులో మామూలుగా? నేను పోస్తావా? పోయింది అయితే కూరలేదు.
గుత్తగా కాదా ఉండేది? అంటే లైట్ పులుసు కాకుండా మరి గుత్తగా కాకుండా. అంటే ఇది చికెన్ కూర కదండి, అందరికి సరిపాటుగా కూర రావడానికి కొంచెం పులుసుగా పెడతా ఉంటుంది మాకు, అంతేగా. మాకు ఈరోజు గందరగోళం చేస్తుందండి, ఎందుకంటే బయట ఒకటే ఎదురుగాలి, వర్షం వచ్చి పడితే అక్కడ తీసుకైపోయింది. మొన్న కూడా అంతేనండి, అప్పుడు వీడియో పెట్టలేదు. చేపల కూర మేము చెప్పాం కదా, చేపల కూర పెట్టడం కుదరలేదని చెప్పి ఇలాగే పొయ్యి మీద పెట్టామండి. అసలుకి పడింది చూడండి వాన చిన్నగా, అందుకే నాకు ఇప్పుడు భయం వేసి మొత్తం అంతా అడవి అంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ గిన్నె ఉంది కదండి, ఆ గిన్నె మీదే వర్షం పడుతుంది ఇవ్వండి. ఈ పట్టాకి చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి, అందుకనే వర్షం వస్తే మొత్తం పొయ్యి అంతా తడిసిపోయింది, ముద్ద ముద్ద అయిపోయింది. అందుకని భయం వేసి అంత ఏం చేస్తున్నాను అర్థం కాకుండా చేస్తున్నానండి. అది కాక మాత్రం నానే వచ్చింది, నేను ప్రస్తుతం ఎరగా చేస్తున్నాను, కాకపోతే మధ్య మధ్యలో మర్చిపోతున్నాను. అది కాక ఎదురుకాడ బాగా వేస్తుంది కదా, నిప్పురావులు ఎగిరి అక్కడ పట్టా అంటే కూడా దానికి భయం వేస్తుందండి మాకు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేసుకుంటున్నానండి పసుపా, ఇదిగోండి సరిపడా పసుపు అయితే వేసుకుంటుంది కూరలో. ఇంకా వేస్తావా? చిటికి వేసుకుంది. ఇంకా నాకైతే భయం వేస్తుంది. గాలి తగ్గిపోయింది అక్క ఇప్పుడే. తగ్గిందా? గాలి మంటను బట్టి చెప్పొచ్చు అక్క గాలి వేస్తుందో లేదో. దుప్పటి మళ్ళీ కట్టేదేనా పట్ట చూడు, లేకపోతే ఎగిరెగిరి పడుతుంది ఇదంతా, అందుకనే వద్దులే మనకి అవి. టమాటాలు వేసుకున్నాయండి ఇప్పుడు. చేసుకుంటున్నాను. వాన పడుతుంది బుజ్జాయి. 2 ఈ చిన్న చెంచా కదండి, అందుకనే 3 4 చింతపండు నీళ్ళు పోసుకుంటున్నాయండి ఇప్పుడు. మసాలా అండి, ఇదిగో డబ్బా, మసాలా డబ్బా మొత్తం వేసేస్తున్నా. ఇందులో సగం ఉంటుందండి, సగం మసాలా అయితే వేసాను. దాన్ని 2 కలిపి ఉన్నాయి, వేసేస్తున్నాను. కూర అయిపోయిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి ఎంత పులుసు పెట్టాను, ముక్కలు మొత్తం కనపడేలాగా అయితే మొత్తం పులుసు మొత్తం మరగనిచ్చేసాను. ఇప్పుడైతే నేను దింపేసుకుంటున్నాను. మాసం వాగిచ్చేస్తున్నాను. వాగిచ్చిన తర్వాత ఎండలో అయితే కాయట్లేదుగా, రేపైతే మా అక్క ఏదో ఒకటి అయితే చేసిద్దంట, మరి ఏం చేసిద్దో నాకైతే తెలియదు. రేపు చేసినప్పుడు చూసేద్దాం. ఇదిగోండి కూర అయితే అయిపోయిందిగా, నాకు ఆకలి చేస్తున్నాను, నేనైతే తినేస్తున్నాను అందరికన్నా ముందే. ఇదిగోండి కూర, ఇది నిమ్మకాయ పద్దండి పచ్చడి. ఇది కాలిపోతుందండి సరిగా, ఇప్పుడే తీసాను కదా, నాకు బాగా ఆకలి అవుతుంది, చాలా లేట్ అయిపోయింది కదా, అందుకని ఇప్పుడు నేనైతే కూర తింటున్నాను. కొంచెం ఉప్పు తక్కువైంది కానీ బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. చికెన్ వాగిస్తుందండి, కోడి చికెన్. బుజ్జా దీనికి కొవ్వు ఉంది కదా, అగో నూనె ఊరింది చూడు, అగో కొవ్వు ఉందంటండి, నూనె ఊరింది చూడండి ఎంత ఊరిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏమి ప్లీజ్ ప్రోత్సహించండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అయిపోయింది. దించేద్దాం. దించేస్తావా? దించాక ఇంకా దింపాక ఇంకా దింపేస్తుందండి. ఎగిని కూడా నూనెలో